అత్తగారు పని బాగుంది. రోజు మంచిగా ఫోన్ ఒత్తుకుంటా కూకున్న కాడికి తినడానికి ఇస్తున్నా, అన్ని పనులు చేస్తున్నా. ఇంకేం పని, మంచిగా ఫోన్ ఒత్తుకుంటా ఆరాముంది. అదే ఇదేంది ఇట్లుంది, పిల్లాడు ఇట్లా చేస్తున్నాడు. మొత్తం ఇంట్లో పనులన్నీ మా అత్తతోనే చెప్పేయాలి. ఏమయ్యే పిల్ల ఇంకా రాదు, ఆకలి అవుతుంది, ఇంకా టిఫిన్ కూడా తీసుకురాలి. టైం అవుతుందని తెలుస్తుందా లేదా పిల్లకి? మర్యాద లేకుండా అయింది, భయం పోయింది. జానకి జానకి, అమ్మ ముసలి చూడు ఫోన్ చూసుకుంటేనే వెళ్ళొస్తున్నది. ఏం పట్టదు, ఎవరు చుట్టుపక్కల ఎవరు వచ్చినా కూడా చూడదా, ఫోన్కే ఎట్లయింది. ఈరోజు ఎట్లా చేసి ముసలిదాని పని చెప్తాను. అత్తయ్య గారు చెప్పండి. ఏం చెప్పాలి, నిమ్మకం చెప్పాలి. టైం ఎంత అవుతుంది, ఏం చేయాలి తెలియదు ఈ టైంకి. అరే అత్తయ్య గారు మర్చిపోయాను, మీకు టిఫిన్ ఇవ్వాలి కదా. చేస్తాను అత్తయ్య గారు ఈరోజు. ఏంటిది, ఇంకా చేసే పనున్నా చేయలేవా? నాకు ఆకలి అవుతుంది. అరే అత్తయ్య గారు ఈరోజు నాకు ఎట్లనో ఉంది, జ్వరం వస్తున్నట్టుంది. నాకు చేయడానికి జ్వర లేట్ అవుతుంది అత్తయ్య గారు. జ్వరం వచ్చింది? ఊపుకున్నట్టు జ్వరం వస్తుంది. ఏం చేస్తున్నాను జ్వరం వస్తుంది నీకు? నేనేం చేయలేదు అత్తయ్య గారు, ఉట్టిన కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. ఊపిన జ్వరం వచ్చింది నాకు. నేనే గమ్మ ఊపుకున్నా, అది ఊపిన జ్వరం వచ్చింది. ఊపిన ఊపిన జ్వరం ఎట్లా వస్తుంది? పనులు ఎవరు చేయాలి ఇప్పుడు? వంట చేసేలేవా ఇప్పుడు? లేదు అత్తయ్య గారు, ఏ పనులు చేయలేదు. చాలా వేడిగా ఉంది వాళ్ళంతా, నెత్తి ఒక్కటే వస్తుంది నాకు. అవునా, మరి ఇప్పుడు ఇంట్లో పనులు అన్నీ ఎవరు చేస్తారు? ఏం లేదు అత్తయ్య గారు, బయట ఎవరైనా కూలికి దొరికొచ్చి ఈరోజు ఇంట్లో పనులనే చేపిద్దాం అనుకుంటున్నా అత్తయ్య గారు. వాళ్ళకు 1000 రూపాయలు ఇవ్వాలి అంతే. ఇంట్లో పనులు చేయడానికి బయట కూలికి మనిషిని దొరుకున్నా సార్, మళ్ళీ ఒక రోజు పని చేయడానికి 1000 రూపాయలు ఇవ్వాలనా? అవును అత్తయ్య గారు, అందరు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ పని చేసాను అనుకో, నాకు ఇంకెక్కువ జ్వరం వస్తుంది. అప్పుడు పైసలు ఎక్కువైతే హాస్పిటల్కి. అదే ఒకరోజు నేను రెస్ట్ తీసుకున్నాను అనుకో, పైసలు ఏం కావు, 1000 రూపాయలు అయిపోతుంది. ఏంది ఇప్పుడు కూలి మనిషిని పెట్టి ఇంట్లో పనులని చెప్పించి 1000 రూపాయలు ఇస్తే ఇంకా అయినట్టే సంసారం మనది. మరి ఎలా అత్తయ్య గారు, ఇంట్లో పనులు అంటే నా వల్ల కాదు. ఎవరు చేస్తారు చెప్పు? ఇప్పుడు ఇంట్లో పనులు అంటే ఏమేమి ఉన్నాయి చేయనికే? ఏమున్నాయి అత్తయ్య గారు, ఇల్లు ఉడవాలి, అంట్లు తోమాలి, వంట చేయాలి, ఇంకా బట్టలు ఉతకాలి అత్తయ్య గారు. అవునా, కూలి మనిషి ఎంత అడుగుతున్నాడు? ఎంత అత్తయ్య గారు? 1000 రూపాయలే అంట. వాయమ్మా, 1000 రూపాయలా? 1000 రూపాయలే అంటున్నావు, ఎట్లా తింటా పైసలు? ఓకేనా సార్, ఎట్లా చేసా పైసలు? మరి ఎలా అత్తయ్య గారు, ఇంట్లో పనులు కావాలంటే డబ్బులు ఇవ్వాలి కదా. సరే ఈరోజు పనులన్నీ నేను చేస్తా, నువ్వు అనుకో. అవునా అత్తయ్య గారు, ఎందుకు అత్తయ్య గారు మీరు చేయడం? మళ్ళీ మీరు చేసి ఒళ్ళు నొప్పులు అవుతాయి ఎందుకు? మళ్ళీ మీకు కూడా జ్వరం వచ్చిందనుకో, ఇంకెక్కువ అవుతుంది కదా. ఇంకా మందికి 1000 రూపాయలు ఇచ్చే బదులు మన పని మనం చేసుకుంటే అయిపోతుంది. ఏం పని, ఇంకా నాకు తప్పదు ఇక ఇప్పుడు. సరే అత్తయ్య గారు, వెళ్ళి చేయండి ఈరోజు. ఏం తప్పేమో, మంచిగా తిని ఫోన్ చూసుకుంటా ఉందాం అనుకుంటే ఈరోజు పని అంతా పడే నా మీద. ఇంట్లో కొడుకులందరూ ఎవ్వరు పని చేస్తారు కాదు, ఇప్పుడు తిని తిని అన్ని అట్లా పెట్టింటారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేయాలంటే ఇంకా నడుములు ఇవ్వు అంటే నాకు. అమ్మా ఎట్లా మళ్ళీ ఏ రోజు పని తప్పించుకున్నా. చేయబిట చేయి, రోజు పని అంతా చేయి, తెలుస్తుంది నా బాధ అంతా. రోజు కుక్కని ఫోన్ చూసుకుంటా కూర్చున్న దగ్గరికి అది తీసుకురా ఇది తీసుకురా అంటది. రోజు అయి పని తెలుస్తుంది. ఇప్పుడు అన్ని పని చేసి నేను తినేటానికి ఏ టైం అవుతుందో ఏమో, మళ్ళీ నేను ఎప్పుడు ఫోన్ చూడాలనో.